ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీకి అమెరికా కోర్టులో కీలకమైనటువంటి ఊరట లభించింది. తమపై యుఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ నమోదు చేసిన ఫ్రాడ్ కేసును కొట్టివేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపేందుకు న్యూయార్క్లోని ఫెడరల్ కోర్టు అంగీకరించింది. ఈ కేసు అమెరికా చట్టాల పరిధిలోకి రాదని, ఇది పూర్తిగా దేశం వెలుపల జరిగిన వ్యవహారమని అదానీ తరపు న్యాయవాదులు వాదించారు. భారత్లో సోలార్ ఎనర్జీ కాంట్రాక్టులు దక్కించుకునేందుకు భారత అధికారులకు $250 మిలియన్ పైగా లంచాలు ఇవ్వజూపారని, ఈ విషయాన్ని అమెరికా పెట్టుబడిదారుల నుంచి దాచిపెట్టి నిధులు సేకరించారని ఆరోపిస్తూ అదానీపై అమెరికాలో అభియోగాలు నమోదయ్యాయి. అదంతా కూడా మనకు తెలుసు, గతంలో కూడా మనం దాని మీద చర్చించాం. ఈరోజు కూడా ఈ డెవలప్మెంట్ మీద బ్రీఫ్గా మాట్లాడము. రైట్, విజయ్ గారు, యాక్చువల్గా ఏంటంటే ఇది డెవలప్మెంట్ అమెరికాలో జరిగింది. మనకందరికీ తెలుసు, అక్కడ 2 కేసులు నమోదయ్యాయి. ఒకటి సివిల్ సూట్, ఇంకొకటి క్రిమినల్ సూట్. సివిల్ సూట్ వాజ్ ఫైల్డ్ బై ది అమెరికన్ ఎక్స్చేంజ్కి సంబంధించింది. ఇది వారైతే ప్రస్తుతానికి దాదాపుగా ఒక డీల్కి వచ్చేసినట్టే కనపడుతుంది. ఇక FBI ఛార్జ్ షీటు కూడా నీరుగారిపోతుంది, డైల్యూట్ అయిపోతుంది అని అంటున్నారు. మరి అమెరికా అనగానే అక్కడంతా స్ట్రిక్ట్గా ఉంటుంది, లా పర్ఫెక్ట్గా ఉంటుంది. FBI మాటలు కాదు, ఇట్లాంటివన్నీ ట్రంప్ వచ్చిన తర్వాత మొత్తం కూడా డైల్యూట్ అయిపోయిందని చెప్పేసి అర్థం చేసుకోవాలి. వ్యూవర్స్కి అర్థం కావడం కోసం, ఇది ఇండియాలో చేసుకున్నటువంటి ఒప్పందాల్లో అదాని కొంత రాష్ట్ర ప్రభుత్వాల యొక్క పెద్దలకి భారీ ఎత్తున లంచాలు ఇచ్చాడని. మరి ఇక్కడ ఇస్తే అమెరికాకి ఏం సంబంధం అనే బేసిక్ డౌట్. ఈ అదాని అక్కడ ఫండ్ రైజింగ్కి వెళ్ళినప్పుడు వీళ్ళు ట్రాక్ రికార్డ్ తీస్తారు, ప్రపంచంలో వీళ్ళు ఎక్కడ ఎలాంటి బిజినెస్ ప్రాక్టీసెస్ చేస్తున్నారని. బయట దేశాల్లో అయినా కానీ వీళ్ళకి కనుక ఈ లంచాలు ఇచ్చేటటువంటి చరిత్ర కానీ, అన్లాఫుల్ ప్రాక్టీసెస్ యాక్ట్ అని వాళ్ళకి ఒకటి ఉంది. గత 20 సంవత్సరాల నుంచి వాళ్ళు దాన్ని ఫాలో అవుతున్నారు. కాబట్టి అమెరికా కూడా దాన్ని కన్సిడర్ చేస్తారు. వేరే దేశాలు ఎక్కడైనా అవినీతిగా పాల్పడితే వాళ్ళ మీద ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తారు. అయితే ఇప్పుడు అదాని ఏం చేశాడు, ఒక కొత్త లీగల్ అడ్వైజర్ని పెట్టుకున్నాడంట. వాడెవడు మా ట్రంప్కి లీగల్ అడ్వైజర్ అట. సో మొత్తానికి అలాగే మనకందరికీ తెలుసు, ఇది బైడెన్ ఉన్న సమయంలో ఫ్రేమ్ అయినాయి 2024లో. ఆ తర్వాత ట్రంప్ వచ్చాడు, మన మోదీ గారి దోస్త్. అక్కడ ఆ దోస్తు, ఇక్కడ అదానీ దోస్తు, ఇద్దరు దోస్తులే. అందు గురించి ఇవన్నీ కూడా డైల్యూట్ అవుతున్నాయి. సరే, ఇప్పుడు మనం ఇది ఎందుకు చర్చించాలంటే, దేశంలో ఇచ్చిన $2,250 కోట్ల లంచాల్లో సింహభాగం మన ఆంధ్రప్రదేశ్లో టాప్ ఎగ్జిక్యూటివ్కి వెళ్ళిందట. టాప్ ఎగ్జిక్యూటివ్ అంటే ఎవరు? మనకులాగా వాళ్ళు పొలిటికల్ పీపుల్ని కూడా ఎగ్జిక్యూటివ్స్ అని పిలుస్తారు. వాళ్ళు టాప్ ఎగ్జిక్యూటివ్ ఈజ్ నథింగ్ బట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ దట్ స్టేట్, వాళ్ళ మీనింగ్ అది. అసలు ఇదంతా కాదు, ఇది కనుక ట్రయల్కి వచ్చింటే పేర్లతో సహా బయటకు వచ్చేది, అంతా ప్రపంచం అంతా చూసేది. ఆ ట్రయల్ దాకా రానివ్వకుండా విజయవంతంగా అదాని ఆపగలిగాడు. దానికి ఆ లీగల్ అడ్వైజర్ ద్వారా ఇచ్చినటువంటి నమ్మకం ఏంటంటే, అమెరికాలో $10 బిలియన్ పెట్టుబడి పెడతాడు అంటే డబ్బులతో ఏదైనా చేసేయచ్చు ప్రపంచంలో అనేది మరోసారి నిరూపితమైంది. సో దట్స్ ద సినారియో. సార్ విజయ్ గారు, ఇప్పుడు మీకు స్ట్రైట్ క్వశ్చన్, వీళ్ళు ఏమని వాదించారు అక్కడ? మీకేం సంబంధం? మీ పరిధిలోకి రాదు. కరెక్ట్, ఇది మీ పరిధిలోకి రాదు అంటే ఏంటి? మా పరిధి కదా అని చెప్తున్నాడు కదా. మా పరిధి అంటే ఇండియన్ కదా, జ్యూరిస్డిక్షన్ కదా. ఇండియన్ జ్యూరిస్డిక్షన్లో ఏపీ వాటా ఎంత? $1,750 కోట్ల, 2,250 కోట్లలో. మరి ఏది చర్యలు ఏవి? చంద్రబాబు నాయుడు గారు అన్నాడు, లడ్డూలాగా దొరికాడు నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో అన్నాడు. అసలు ఆ మాట అంటానికి ధైర్యం ఉండాలి. అయినా కూడా వదిలేశారంటే ఏంటి దాని అర్థం? అంటే అదానీలు అంబానీలు ఏం చేసినా కానీ మీరు వదిలేస్తారనమాట, వాళ్ళ దగ్గర నుంచి ఎవరు ఎంత తిన్నా కానీ. అసలు ఈ 1,750 కోట్లు ఎక్కడి నుంచి ఇప్పుడు ఎవరు తీసుకెళ్లారు? ఇవి కాకెత్తికిపోయిందా? దాని సంగతి తేలాల్సిన అవసరం లేదా? ఆ 1,750 కోట్లు ఎవడిస్తాడు? ఈ ప్రజలు 25 సంవత్సరాల పాటు పెంచినటువంటి ఆ ఛార్జీల ద్వారా ముందే అడ్వాన్స్గా ముట్టినటువంటి డబ్బులు అవి. ఏం చెప్తారు సార్? మరి ఇప్పుడైనా చేయండి.
అవి అమెరికాలో ఉంది, ఆడు తేలిన తర్వాత చూస్తానన్నాడు చంద్రబాబు నాయుడు గారు, నాకు బాగా బాగా గుర్తు. ఇప్పుడు అమెరికాలో తేలింది, వీళ్ళే చెప్పారు మీకు సంబంధం లేదే ఏమన్నా ఉంటే మేము చూసుకుంటా అన్నారు. మరి మీరిప్పుడు దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందా లేదా? ఖచ్చితంగా సార్. ఈ డబ్బులు ఏదైతే అదాని వైపు నుంచి పెద్దలు ఆ రోజున ప్రభుత్వ పెద్దలకు వెళ్ళాయని అంటున్నారో, ఇది ఖచ్చితంగా కరప్షనే, ఒక అవినీతి, ఒక మొత్తం స్కామ్. ఇది ఒక స్కామ్ లో భాగంగానే ఒక రేటు పెంచి 2 రూపాయల 49 ఆ రోజు ఆ రేటుతో వాళ్ళు కొనుగోలు చేసే రకంగా సోలార్ పవర్ ని అదాని కంపెనీ నుంచి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం ఆ రోజు ఒప్పందం చేసుకున్న వాస్తవం సార్. దానికి సంబంధించి ఏదైతే డబ్బులు చేతులు మారాయో ఆ డబ్బుల విషయంలో సార్ ఎప్పుడైతే అమెరికన్ ఇన్వెస్టర్స్ ఇండియాలో డబ్బు పెడతారో వాళ్ళ డబ్బులకి ప్రతి దగ్గర సార్ ట్రాన్స్పరెన్సీ ఉండాలా. అది ఎక్కడికి డబ్బు ఎట్లా పోతోంది, ఎక్కడెక్కడ ఖర్చు పెడుతున్నారు, మీరు ఏమేం చేస్తున్నారు, 6 నెలలకో 3 నెలలకో ఒకసారి ఆ ప్రోగ్రెస్ ఏంటి, ఇవన్నీ కూడా చూస్తారండి యుఎస్ ఇన్వెస్టర్స్. ఎవరు కూడా ఊరికనే డబ్బులు పెట్టి తర్వాత 5 సంవత్సరాలకో 10 సంవత్సరాలకో కనబడే పరిస్థితి ఉండదు సార్. ఇట్లాంటి పరిస్థితుల్లో విజయశేఖర రెడ్డి గారు అదంతా మనం మాట్లాడుకున్నాం. నేనేమంటున్నానంటే, మీరు అడిగిందని సమాధానం చెప్పండి. మీరు ఇప్పుడు అదానీ మీద కానీ అదానీ ఎవరికైతే ఇచ్చారంటున్నారు దాని మీద ప్రోబ్ చేసే అవకాశం ఉందా లేదా? నాకు చేయరని చిన్నపిల్లడు అండి నా చెబుతాడులే, కానీ నేనేమంటున్నానంటే నైతిక బాధ్యత వహిస్తూ దానికి సంబంధించి ఎస్ మా చేతిలో ఏమీ లేదు, మేము మోదీతో కలుసున్నాం, మోదీ అంటేనేమో అదానీ, అదానీ అంటే మోదీ, అందుకని వాళ్ళిద్దరిని కలిపి మోదానీ అనే ఒక పేరుంది కాబట్టి ఈ విషయంలో నన్ను ఇబ్బంది పెట్టొద్దు, నన్ను అర్థం చేసుకోండి అని ప్రజలకు ఓపెన్గా చెప్తారా? లేదంటే కనుక డాంబికాలు పలుకుతారా? ఇది అదానికి సంబంధించింది, ప్రూవ్ అవ్వలేదు కదా అని మీరేమైనా క్లీన్ చిట్ ఇస్తారా? 1750 కోట్లు ఎవడు కట్టాలి? టీడీపీ కడతదా లేకపోతే అదానీ కడతాడా? సార్ ఇక్కడ సార్ ఇది డబ్బులు చేతులు మారాయి అనేది ఎక్కడా కూడా ప్రూఫ్స్ ఉండే పరిస్థితి ఉండదు సార్. ఇదో ఈ 500 కోట్లు ఒక వ్యక్తికి ఇచ్చా, ఈ 1000 కోట్లు ఒక వ్యక్తికి ఇచ్చా, లేదంటే ఈ 100 కోట్లు ఒక వ్యక్తికి ఇచ్చా, ప్రూఫ్ ఎక్కడ దొరకదు సార్. ఇక్కడ ఏమవుతుందంటే ప్రూఫ్స్ మీకు తీసుకురావడం చేత కాదేమో. ఆ ప్రూఫ్స్ అన్ని చూపించి ఒక్క నిమిషం ఆగండి. ఆ ప్రూఫ్స్తోనే FBI కానీ CEC కానీ అక్కడ ఛార్జ్ షీట్లు కూడా ఫైల్ చేసింది. ఇచ్చారు అని వాళ్ళకి ప్రూఫ్ ఉంటేనే వేస్తారు వాళ్ళు. ఇక్కడలాగా ఎలా పడితే అలా సూట్లు వేయరు, తెలిసిందే కదా, మీరు కూడా బయట ఉన్నారు కదా. కాబట్టి మీరు ఓపెన్గా చెప్పేసేయండి మా పరిస్థితి ఇది. మీరు విజయశేఖర్ రెడ్డి గారు మీరు కూడా ఓపెన్గా చెప్పండి. ఇదిగోండి విజయశేఖర్ రెడ్డి నేను చెప్తున్నాను, మా చంద్రబాబు నాయుడు గారు అయినా మేమైనా చేయగలిగింది ఏం లేదు, నిమిత్త మాత్రులను అశక్తులను అదానీని మోదీని దాటి అమెరికాని ఏం చేయలేనప్పుడు ఇంక మేమేం చేస్తామని ఓపెన్గా చెప్పేసేయండి. ఓకేరా బాబు, మా కర్మరా బాబు. ఏంటి 2250 కోట్లలో 5 రాష్ట్రాలు 4 రాష్ట్రాలు ఒక్క మనకే 1750 కోట్లు బొక్క పడిపోయిందంటే ప్రజలకి మా దరిద్రం మా దురదృష్టం అలా ఉంటాము, లేదా మా చేతిలో ఉన్న ఓటుతో ఏదో ఒకటి తేల్చుకుంటాం మేము 3 సంవత్సరాల తర్వాత. ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కానీ గవర్నమెంట్ దగ్గర నుంచి ఎట్లాంటి ప్రకటన రాలేదు సార్. ఇవన్నీ కూడా నిశ్చితంగా గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో వచ్చే వారంలో 10 రోజుల్లోనో 15 రోజుల్లోనో ఒకసారి వెయిట్ చేద్దాం సార్. ఇప్పుడు ఈ జరిగిన పరిణామాలు ఈ మధ్యలో జరిగేవి ఖచ్చితంగా ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మరింత మనం ముందుకు పోవాలన్నా, ప్రూఫ్స్ కానీ అన్ని కాంక్రీట్ గా గట్టిగా ఉన్నాయా అన్ని చూసిన అదాని అయినా సార్, అద్వానీ అయినా లేదా అంబానీ అయినా ఎవరిని వదిలే ప్రశ్నే ఉండదు సార్. వదిలేండి సార్ మేమే పొరపాటుని ఇది టాపిక్ తీసుకున్నాం కానీ వదిలేసేయండి, ఎందుకులే కానీ ఆయన జరిగే పనులు కానీ. ఒక్క నిమిషం రమేష్ గారు ప్లీజ్. ఈ ఇష్యూ వచ్చిన రోజునే గతంలో అదానీ గారు క్లియర్ గా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎటువంటి లంచాలు కూడా మేము ఎవరికి ఇవ్వలేదు, ఇదంతా కూడా కరెక్ట్ కాదు అని చెప్పి అదానీ గ్రూప్ నుంచి స్టేట్మెంట్ వచ్చింది. అవన్నీ కూడా అందరికీ తెలుసు. సరే, ఈ రోజున అమెరికాలో ఆయనకి రిలీఫ్ రావడం అనేది అతను అక్కడ పెట్టుకున్న లాయర్స్ వలన కానీ లేదా అక్కడ ఉన్న వ్యవహారం వలన కానీ అక్కడ చట్టాల ప్రకారం అతనికి రిలీఫ్ వచ్చి ఉండొచ్చు. మేము మొదటి నుంచి చెప్తుంది ఇదే,
ఇప్పుడు మీరు కూడా అన్నారు, ఆయన విజయసాగర్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు ₹2.49 వీళ్ళు చేసుకున్నారు అని చెప్పి. అసలు మీరు ₹6.40 ఉంటే దాన్ని ₹2.49 ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ కూడా లేకుండా ఆ రోజున ఈ సోలార్ పవర్ కొనడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పందం చేసుకున్నారు. దాంట్లో ఆ ఒప్పందంలో ఆ రోజున సిఎండి ఉన్న వ్యక్తి విజయానంద్ గారు, ఆ తర్వాత అదే వ్యక్తిని వీళ్ళు సిఎస్ గా కూడా నియమించడం జరిగింది. మరి ఇంకా దీంట్లో ఎక్కడ అవినీతి జరిగింది? 1750 కోట్లు ఇచ్చినట్లుగా వీళ్ళు ప్రూవ్ చేయగలిగితే నిజంగా ఇప్పుడైనా సరే మేము చెప్తున్నాం, నిజంగా ఈ స్టేట్ గవర్నమెంట్ కానీ లేదా ఎవరికైనా ప్రూవ్ చేయగలిగి వాళ్ళ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఉంటే ఖచ్చితంగా చర్యలు తీసుకోమని మేము చెబుతున్నాం. కానీ ఎక్కడా జరిగిన అవినీతిని కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి అంటించి వీళ్ళు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారు, అవినీతి చేశారు అని చూపించడం కోసం వీళ్ళు ఈ రోజున ఇలా మొన్నటి వరకు ఈ రకంగా ప్రచారం చేయడం జరిగింది. చెప్పండి విజయసాగర్ రెడ్డి గారు, చెప్పండి. ఎందుకు ఫైనల్ చేసుకున్నారు? ఎందుకు ఎస్సీసీ డబ్బు కడుతున్నారు అదాని గారు? ఎవరు అది అదానిని అడగాలి, అది అదానిని అడగాలి. ఏం కాదు చెప్పవలసింది. ఎందుకు డబ్బు కడుతున్నావు నువ్వు, ఎందుకు ఇది చేస్తున్నావు నువ్వు అని అదానిని అడగండి, లేదా అమెరికాలో ఉన్న ట్రంప్ ప్రెసిడెంట్ అడగండి. మాకు 1750 కోట్లు ఇచ్చిండే ఇదే అదాని తోటి మీరు గూగుల్ డేటా సెంటర్ ఎలా పెడుతున్నారు? ఇదే అదాని తోటి కలిసి ఈ రాష్ట్రంలో మీరు గూగుల్ డేటా సెంటర్ ఎలా పెడుతున్నారు? ఇప్పుడు మీరు నేను వాదించుకుంటే కాదు, ఇక్కడ పాయింట్ టు పాయింట్ సమాధానం చెప్పండి. మీరు అదే అదాని గారితోటి కలిసి గూగుల్ డేటా సెంటర్ ఇక్కడ ఎలా పెడుతున్నారు? చెప్పాల్సిన మీరు చెప్పాలి, అధికారంలో ఉన్నవాళ్ళు అదాని చెప్పాలి, మేము కాదు కదా. మేమే డేటా సెంటర్ తెచ్చాము, అదానితో మాకు చాలా అనుబంధం ఉంది. మేము 1750 కోట్ల రూపాయలు లంచం తీసుకుని ఉంటే మీరు నిరూపించండి, మీకు దమ్ముంటే నిరూపించండి. ఎస్సీసీకి ఎందుకు కడుతున్నారు? అరే బాబు మీకు దమ్ముంటే నిరూపించండి, ఎందుకు కడుతున్నారు వెళ్ళి అదాని అడగండి. మాకు సంబంధం ఏంటి, మాకు సంబంధం ఏంటి? ఎందుకు కడుతున్నాడు అదాని అడగండి, అదాని అడగండి చెప్తాడు. మేము కట్టట్లేదు, అదాని అడిగితే అదాని చెప్తాడు, అదాని అడిగితే అదాని చెప్తాడు. సార్ విజయసాగర్ రెడ్డి గారు అబద్ధాలు చెప్పి మసిపూసి మారేడుకాయ చేసి బురద మా మీద చల్లేసి మీరు బురద కడుక్కోండి అంటే ఇక్కడ ఎవరు ఏమి ఇదవదో ఖచ్చితంగా అందరికీ తెలుసు. ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అవినీతి సామ్రాట్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. ₹6.40 రేటు తోటి దోచేద్దాం అనుకున్నది ఎవరు? ₹6.40 తోటి దోచేద్దాం అనుకున్నది ఎవరు? ఆ రోజు ₹4.50 వస్తుంది అనుకున్నా, ₹6.40 తోటి దోచేద్దాం అనుకున్నారు. ఆ రోజు దోచేసింది ఎవరు? మీరే కదా. 25 ఏళ్ల పాటు పీపీఎల్ చేసుకున్నది మీరు కదా. విత్-ఇన్ 5 years ₹2.49 రేట్ వచ్చేసింది. 25 ఏళ్ల పాటు పీపీఎల్ చేసుకుని దోచుకు తిందాం అనుకున్నది మీరు కదా, మేం కాదు. మీరు దోచుకు తిందాం అనుకున్నారు 6 ఏళ్ల పాటు. మీ పేరు అమెరికా చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద అవినీతి సామ్రాట్ అని అమెరికా చూపించండి. అమెరికా ఎఫ్బిఐ ఛార్జ్ షీట్లు ఎక్కడన్నా జగన్మోహన్ రెడ్డి గారు అనే పేరు చూపించండి, జగన్మోహన్ రెడ్డి గారు అనే పేరు చూపించండి. ఆయన ఖైదీ నంబర్ 6093 ని అమెరికాలో 5093 చంద్రబాబు నాయుడు 5093 ఖైదీ నంబర్ చంద్రబాబు నాయుడు. స్నేహ బ్లాక్ రాజమండ్రి సెంట్రల్ జైల్, రాజమండ్రి సెంట్రల్ జైల్ 5093 లెక్కేసుకోండి. రాజమండ్రి సెంట్రల్ జైల్ 5093. ఏ తప్పు చేయలా? ఈడీ స్పష్టంగా చెప్పింది, అయ్యా చంద్రబాబు నాయుడు గారు తప్పు చేయలేదు, చంద్రబాబు నాయుడు గారు ఏ సంబంధం లేదు. రిపోర్ట్ చూపించండి. సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కడ చెప్పలా, మీరు చంద్రబాబు నాయుడు గారికి ఏ సంబంధం లేదు. చెప్పింది అలాంటి అంతే తప్ప కోర్టులు ఎక్కడ కొట్టేయలేదు. ఉందని చెప్పి ఈ రోజున కేసు తీసేయడం జరిగింది. సిగ్గుండాలి. కోర్టుల్లో కేసులు వస్తే స్టేలు తెచ్చుకోవడం, అందరికీ తెలుసు సార్ ఎవరేంటి అనేది మనం చెప్పుకోకర్లా. 2 ఎకరాల భూమి నుంచి
6 లక్షల కోట్ల రూపాయలకి ఈ రోజు మీరు చూసారా? మీరు చూసారా చంద్రబాబు 2 ఎకరాల నాయుడు భూమిని? రైట్ చంద్రబాబు నాయుడు గారు 2 ఎకరాల భూమిని మీరు చూసారా? రైట్ ఓకే వదిలేసేయండి. అదాని కూడా నవ్వుకుంటుంటాడు, నేను పెట్టిన పొల్లకి ప్రపంచం అంతా అల్లాడిపోతుంది అని చెప్పేసి. కాబట్టి సార్ వరప్రసాద్ గారు, సో అది సార్ పరిస్థితి. ఇప్పుడు 1750 కోట్లు ఇచ్చారు అని అక్కడ తేల్చారు కాబట్టి ఎంతో కొంత ఆధారాలు లేకుండా జరగదు. మరి ప్రజల మీద కదా ఈ భారం పడేది. మరి దీనికి అసలు సొల్యూషన్ ఏంటి? 10 సంవత్సరాల పాటు మనం ఫిక్స్ చేసిన సౌర విద్యుత్ అలాగే ఉంటుంది, ఛార్జెస్ పెరగకుండా మనం కట్టుకొని ఆ డబ్బులు తీసుకెళ్ళి ఈ రకంగా లంచాల రూపంలో ప్రజల మీద భారం పడితే చూస్తూ ఊరుకోవటమేనా? ప్రస్తుత పరిస్థితుల్లో సార్, అమెరికాలో అదానీ గారికి రిలీఫ్ వచ్చినటువంటి నేపథ్యంలో, కోర్టు తీర్పులో రిలీఫ్ వచ్చిన నేపథ్యంలో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ అంశం మీద స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఈరోజు జరిగినటువంటి అవినీతి అంశం మీద అనేక సందర్భాల్లో మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి ఈరోజు ఈ అంశంలో వారి యొక్క స్టేట్మెంట్ ని వచ్చిన తర్వాత దాని మీద మనం చర్చకి వెళ్తే సరైనటువంటి అంశం అనేది నాకున్నటువంటి అభిప్రాయం. రెండోది, అక్కడ అమెరికాలో రిలీఫ్ రావడానికి అదానీ గారికి అక్కడ ఉన్నటువంటి చట్టాల యొక్క పరిమితులు లోబడి అక్కడ రిలీఫ్ వచ్చింది అనేది భావించవచ్చు. రైట్, ఓకే. సిగ్నల్ వీక్ ఉంది. బాజీ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. కొద్దిగా లేట్ అయింది కానీ ఇంకా సమయం ఉందిలేండి. ఇక్కడ ఇప్పుడే చెప్తున్నారు వరప్రసాద్ గారు, ఎక్కడైతే కట్ అయిందో అక్కడి నుంచే కంటిన్యూ చేస్తాను నేను. చట్టాలని బేస్ చేసుకొని ఆ చట్టాలు కూడా మహానుభావుడు ట్రంప్ వచ్చిన తర్వాతే మార్చాడు. ఇప్పుడు వాళ్ళకి 20-25 ఇయర్స్ నుంచి ఉన్నటువంటి ప్రపంచంలో ఎక్కడైనా కానీ ఈ అన్లాఫుల్ ప్రాక్టీసెస్ కనుక ఉంటే వాళ్ళు దాన్ని చాలా సీరియస్గా తీసుకుంటారు. దాన్ని ఈయన వచ్చిన తర్వాత ఆ చట్టాన్ని అమలు చేయకుండా ఆపారట, కొన్నాళ్ల పాటు అబియన్స్లో పెట్టారని అంటున్నారు. అసలు తీసేయాలనేది అతను వాదనట మొదటి నుంచి. ఎందుకంటే ప్రపంచంలో చాలా దేశాలు అవినీతి దేశాలు. మరి అవినీతి దేశాలు అన్నప్పుడు వాళ్ళకి కావాల్సింది ఇచ్చి పనులు చేయించుకోవటంలో మనం వెనకబడిపోతాము, అమెరికన్ కంపెనీస్ అన్నీ. కాబట్టి ఆ మాల్ ప్రాక్టీసెస్లో మనం కూడా భాగం అవ్వాల్సిందే, తప్పదని చెప్పేసి ట్రంప్ ఇటువంటి వ్యవహారాలని చేస్తుంటాడు కదా. ఎందుకంటే అతను బేసికల్గా బిజినెస్ మ్యాన్ కాబట్టి, చేసే అన్ని ఫ్రాడ్ యాక్టివిటీసే కాబట్టి అతను వచ్చిన తర్వాత దీన్ని అబెన్స్లో పెట్టారని అంటారు. సో కాబట్టి ఓన్లీ మోదీని దృష్టిలో పెట్టుకొని అదాన్ని దృష్టిలో పెట్టుకుని పెట్టడానికి లేదు. సో మొత్తానికైతే అది వెసులుబాటు ఇచ్చినట్టుంది. సార్, మీకున్న నాలెడ్జ్ ప్రకారం చెప్పండి, ఇది ఇప్పుడు సివిల్ కేసు వరకు ఓకే, మరి FBI క్రిమినల్ ప్రొసీడింగ్స్ కూడా ఇలాగే నల్లిఫై అయిపోయే అవకాశం ఉంటుందా? మన ప్యానలిస్టులకి, వీక్షకులకి అందరికీ కూడా నమస్కారం అండి. నువ్వు కొట్టినట్టు నటించు, నేను ఏడ్చినట్టు నటిస్తా అని ఈ టీడీపీ వైసీపీ ఇద్దరు కూడా అదానీ అంశంలో ప్రజల్ని ఫూల్స్ని చేస్తున్నారండి. ఎందుకంటే మరి మన దేశ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు, మరి నరేంద్ర మోడీ గారి ట్రంప్ గారికి ప్రపంచ నేత ట్రంప్ గారికి డీరెస్ట్ ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్, ఆత్మ బంధువు. అట్లాగే మన దేశ మహానాయకుడికి అదానీ ఇంకా పెద్ద ఆత్మ బంధువు. ఇక్కడ క్లియర్ కట్గా క్లారిటీగా మనకు సబ్జెక్ట్ అంతా అర్థమైపోతా ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కృష్ణపట్నం పోర్టు కోసం 6,800 ఎకరాలు 50 సంవత్సరాలు లీజుకి ఇచ్చారు. డాటా సెంటర్ అని విశాఖపట్నం అనకాపల్లి దగ్గర మరొక 480 ఎకరాలు లీజుకి ఇచ్చారు. అట్లాగే 2016లో ఈ సోలార్ ప్రాజెక్ట్ కోసం జగన్మోహన్ రెడ్డి గారు 2,400 ఎకరాలు మరి లీజుకి ఇవ్వడం జరిగింది. అది 30 సంవత్సరాలు, 33 సంవత్సరాలు ఎంత లీజుకి. ఈ భూములన్నీ కూడా ఎవరి డైరెక్షన్లో ఇచ్చారు? ఇక్కడ అందరికీ అర్థమైన సబ్జెక్ట్ ఏంటంటే, నరేంద్ర మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడతానికి, అట్లాగే ఈ భూముల్ని కారు చౌకగా ఎక్కువ దీర్ఘకాలం లీజులు ఇవ్వడానికి ప్రాజెక్ట్స్ కోసం ఇప్పించడం జరిగింది. నరేంద్ర మోడీ గారి ద్వారా ఇన్ఫ్లుయెన్స్ తోటి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. సేమ్ దారిలో చంద్రబాబు నాయుడు గారు కూడా గూగుల్ డాటా సెంటర్తో అదానీలో కలిపి ఇచ్చేదానికి కూడా ఈ భూముల్ని కేటాయించడం జరిగింది.
అయితే ఇక్కడ మొదట జరిగిన ఆ ఏదైతే సోలార్ ప్రాజెక్టుకు సంబంధించిన లీజ్ అంశంలో ఆ ప్రాజెక్ట్ దక్కించుకోవడానికి ఆ ప్రధానమంత్రి ఇన్ఫ్లుయెన్స్ తో పాటుగా ఇక్కడ దాదాపు 1750 కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చారు అనేది ఎవరు నిర్ధారించారు? అమెరికాలో బయటపడింది. అది అమెరికాలో ఉన్న సంస్థలు ఏదైతే ఈ ఏదైతే ఈ మన ఈ సెక్యూరిటీ ఏజెన్సీ సంస్థ, కమిషన్ ఏజెన్సీ సంస్థలు ఉన్నాయో, ఈ వాళ్ళు పరిశోధనలో ఇదేదో ఫ్రాడ్ జరిగింది అనేది బయటకు వచ్చింది. అక్కడ ఏ తేలిగ్గా ఊరికే అవాకులు చవాకులు చాడి మాటలు చెప్పుకొని బయట పెట్టరు కదండి. తగిన ఆధారాలు సాక్ష్యాలు ఉంటేనే వాళ్ళు దాని మీద ప్రూఫ్ చేసి ఇది జరిగింది, ఇండియాలో వీళ్ళు ఇంత లంచం ఇచ్చి దీన్ని ఈ ప్రాజెక్ట్ కోసం అని అప్రూవల్ చేయించుకున్నారు. అయితే ఆ ప్రాజెక్టుకు సంబంధించి అదానీ సంస్థ అమెరికాలో షేర్స్ ని ప్రజల దగ్గర నుంచి డిపాజిట్ సేకరించింది. అది నేరం, అది క్రిమినల్ కేసు. యాక్చువల్గా ఎస్సీసీ పెట్టింది ఏంటంటే అది సివిల్ కేసు, సివిల్ డిఓజీ న్యాయశాఖ ఇది క్రిమినల్ కేసు పెట్టింది. అట్లాగే ఎస్సీసీ సివిల్ కేసు పెట్టింది. ఈ కేసులకు సంబంధించి విషయాలు ఏంటంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్, ఎస్సీసీ అంటే. అట్లాగే వీళ్ళు ఏమైనా వాదించారంటే ఇది అమెరికాకి బయట జరిగింది కాబట్టి దీన్ని ఇక్కడ విచారణకు అర్హత లేదు అని చెప్పేసి అదానికి సంబంధించిన వాళ్ళు అక్కడ వాదించడం జరిగింది. మరి ఎట్లా అయితే ఈ ఇండియాలో అనేక పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ అదాని మరి మోడీ గారి యొక్క ఇన్ఫ్లుయెన్స్ తోటి, మోడీ గారి యొక్క ఆత్మ బంధువుగా ఆయన దేశవ్యాప్తంగా కూడా మరి లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టులు సంపాదిస్తున్నాడు, అదే పద్ధతిలో నరేంద్ర మోడీ గారి ఇన్ఫ్లుయెన్స్ తోటి ఈ కేసు నుంచి అమెరికాలో బయటపడటానికి కావాల్సిన గ్రౌండ్ ప్రిపేర్ అయిపోయింది. ఇది ఫ్యాక్టు. అయితే ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది, అక్కడ కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ల ప్రకారంగా ఏంటంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తానండి. ఇప్పుడు ఈ కేసులు ట్రంప్ వచ్చిన తర్వాత కొన్ని రూల్స్ మార్చేసి ఈ పెద్ద పెద్ద ఫ్రాడ్స్ జరిగే కేసులు వాటిని సెటిల్మెంట్, డబ్బులు కట్టి జరిమానా కట్టి సెటిల్మెంట్ చేసుకునే విధానాన్ని తీసుకొచ్చాడు ట్రంప్. ఆదామాషాలో 18 బిలియన్స్ డాలర్స్ డబ్బు కట్టాడు. కట్టి సెటిల్మెంట్ అయింది కేసు, ఊరికే సెటిల్మెంట్ అవలా. కాబట్టి ఏంటంటే ఆ సెటిల్మెంట్ అక్కడ అలవాటే. ఇప్పుడు ఉదాహరణకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. మనీ లాండరింగ్ కేసులో హెచ్ఎస్బిఈసి బ్యాంకు కేసు జరిగింది అమెరికాలో. అది కూడా ఫైన్ కట్టి ఆ కేసుని క్లోజ్ చేశారు. అట్లా గోల్డ్మన్ సాక్స్ అని స్కాండల్ ఒకటి, మలేషియాకి సంబంధించిన ఒక స్కామ్ జరిగింది, దాన్ని కూడా డబ్బులు ఇచ్చి సెటిల్ చేసుకున్నారు. బోయింగ్ విమానాలు తయారు చేసే 737 బోయింగ్ సంబంధించిన ఆ భద్రతా అంశంలో డిఓజీ ఒక క్రిమినల్ కేసు పెట్టింది, దాన్ని కూడా మరి సెటిల్మెంట్ చేసుకున్నారు. వెల్స్ ఫార్గో బ్యాంక్ అనేది ఆ బ్యాంకుకు సంబంధించిన ఫ్రాడ్ ఒకటి జరిగింది, అది కూడా ఇంటర్నేషనల్ బ్యాంక్, అది కూడా సెటిల్ పెద్ద మొత్తంలో ఫైన్ పెట్టి సెటిల్ చేసుకున్నారు. చైనాకు సంబంధించిన టెలికాం కంపెనీ జెడ్టీఈ, దీని మీద అమెరికాకు సంబంధించిన ఆంక్షలు ఉల్లంఘించారని చెప్పేసి కేసులు కట్టారు. అది కూడా బిజినెస్ డీల్, అది స్టైల్లో అన్నారని చెప్పి అది కేసులు కట్టారు, అది కూడా సెటిల్ చేసేసుకున్నారు. అట్లాగే హవాయి సిఎఫ్ఓ మెంగ్ వాన్ జో ఆవిడ మీద ఆ సిఎఫ్ఓ మీద బ్యాంక్ ఫ్రాడ్ చేసిందని అమెరికాలో కేసులు కట్టారు. చివరికి ఈ సెటిల్మెంట్ తరహాలోనే అది మూసేశారు. ఈ 6 ఎగ్జాంపుల్స్ నేను తీసుకుని చెప్తున్నాను, ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటివి. ఆ రకంగానే దీన్ని సెటిల్ చేశారు. ఎంత దాదాపు 18 డాటా ఉంది, అమౌంట్ కట్టి వీళ్ళు సెటిల్ చేసుకున్నారు సార్. అయితే సెటిల్ చేసుకున్నంత మాత్రాన ఇది టోటల్ గా క్లోజ్ అయింది అంటూ కాదు. మళ్ళీ ఏదన్నా దీనికి సంబంధించిన వాస్తవాలు కానీ, ఎవిడెన్సెస్ కానీ, లేకపోతే ఏదైనా మళ్ళీ ఎవరన్నా కానీ పిల్స్ కానీ, పిటిషన్స్ కానీ వేస్తే మళ్ళీ తిరిగి ఓపెన్ చేసే అవకాశం ఉంది దీనికి. సో ఏంటంటే దీని వెనకాల ఇదండి $18 మిలియన్ జరిమానా చెల్లించారు. ఎవరు? అదాని, సాగర్ అదాని, గౌతమ్ అదాని ఇద్దరు కలిపి. గౌతమ్ అదాని మీద $12, సాగర్ అదాని మీద $6 మిలియన్ కలిపి కట్టారు. ఎస్సీసీ కేసు సెటిల్ అయింది. మరి క్రిమినల్ కేసు డిఓజీ అనే ఆర్గనైజేషన్
అది న్యాయపరమైన శాఖ, వాళ్ళు క్రిమినల్ కేసు కట్టారు, అది కూడా క్లోజ్ అయ్యే పరిస్థితులు. అది ఇది క్లోజ్ అయితే ఇది క్లోజ్ అయిపోతుంది. సో ఆ రకంగా దీన్ని సాగర్ అదానీ కదా సార్, ఇప్పుడు అక్కడ ఎయిర్పోర్ట్ లో అతన్ని హోల్డ్ చేసి అతన్ని అదుపులో కూడా తీసుకున్నట్టున్నారు అమెరికన్ ఎయిర్పోర్ట్ లో. అవును, సాగర్ అదానీ అతను మేనల్వేది అవుతాడు. రైట్. సో ఇక్కడ ఫైన్ కట్టాడు అంటే దాని అర్థం అంగీకరించినట్టేగా? కాదండి, మేము అంగీకరించట్లేదు, కానీ ఫైన్ కడతాము అనే ఆర్గ్యుమెంట్ మీద అది అంటే కట్టారు. అంటే అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే, ఇది ప్రోబింగ్, ఇది కూడా వాదించారట. ఇది మీకేం సంబంధం? మీ జ్యూరిస్డిక్షన్ లోకి రాదు కదా. మా దేశంలో జరిగింది అక్కడ కదా, అక్కడ జరిగిందని అంటున్నాడంటే ఇక్కడ జరిగిందానికి ఒప్పుకుంటున్నట్టే కదా అంటున్నా నేను. 100% జరిగింది, 100% జరిగింది, అనుమానమే లేదు. ఇక్కడ జరిగింది, మీకు సంబంధం లేదు, మీ జ్యూరిడిక్షన్ కాదని వాదన జరిగింది, వాళ్ళు లాయర్లు వాదించారు కదా సార్. అందు గురించే నేను ఇక్కడ నేను టీడీపీ వాళ్ళని అదే అడుగుతున్నాను. నేను చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రస్తావన వచ్చినప్పుడు 2 సంవత్సరాల క్రితం ఏమన్నాడు, ఇది అమెరికాలో ఉంది కాబట్టి అది తేలిన తర్వాత ప్రొసీడ్ అవుదాం అన్నాడు. అక్కడ తేలిపోయింది. ఇంకోటి అక్కడ వీళ్ళు వాదన చేసింది ఏంటి, మీకు సంబంధం లేదు మేము చూసుకుంటాం అన్నాడు. మరి మేము చూసుకుంటాం అన్నప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వంతు వచ్చింది కదా, ఆయన టైం వచ్చింది కదా అంటున్నాను నేను. ఇప్పుడు నేనేమంటున్నానంటే సార్, ఇక్కడ ఇప్పుడు అదానీ గ్రూపు అనేక ప్రాజెక్టులు చేజించుకుంది. ప్రతి ప్రాజెక్టుకి కూడా మామూలు లంచాలు ఇవ్వటం పరిపాటిగానే, ఒక అలవాటుగానే చేసుకుంటా వచ్చింది. నేను ఒకటే క్వశ్చన్ చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని, మీరు ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక అవినీతి ఆరోపణలు చేశారు. అనేక అవినీతి జరిగిందని చెప్పేసి ప్రతిరోజు మనం మాట్లాడుకుంటున్నాం, లిక్కర్ కేసు, ఆ కేసు, ఈ కేసు, ఈ కేసు అని. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు అదానికి సంబంధించిన ఈ కేసుని, ఇక్కడ లంచాలు ఎలా ఇచ్చారు అనేది విచారణ జరిపించి దాని మీద యాక్షన్ తీసుకోవాలి. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టిన మిగతా కేసులు కూడా మూసేయండి, మీకు దమ్ము లేదని చెప్పేసి ఒప్పుకొని మూసేయండి. ఎందుకంటే ఈ లంచాల వ్యవహారం కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింది, వాళ్ళ ఆధ్వర్యంలో జరిగింది. కాబట్టి ఏంటంటే, మీరు నిజంగా దమ్ముంటే, మోడీకి భయపడలేదు అనుకుంటే మీరు అదానీ మీద విచారణ స్టార్ట్ చేయండి. ఇండియాలో ఏం జరిగింది, ఆంధ్రప్రదేశ్ లో ఏం జరిగింది, 1750 కోట్ల రూపాయలు ఎవరికి ఇచ్చారు? భయపట్టం లాంటి పెద్ద పెద్ద మాటలు ఎందుకులేండి. నాకు తెలిసినంత వరకు ఇంట్లో రోజు ఆయన ఫోటో పెట్టుకొని పూజలు కూడా చేస్తున్నారు. ఆ రకంగా ఎలా పొగుడుతున్నారు చూస్తారే ఉన్నాం. ఆయన వద్దన్న కొద్ది ఆయనే సిగ్గుపడుతున్నంతగా సురేష్ గారు ఆయన ఇబ్బంది పడేటంత పొగుడుతున్నాడు ఆయన. ఇది కనుక చంద్రబాబు నాయుడు గారు కాదు, చంద్రబాబు నాయుడు గారి ఇంటికి మోదీ గారు రావడం అనేది ఆయన జీవితంలోనంట ఇది ఎప్పుడో చేసుకున్న కథ ఉంది సార్. దానికి ఒక పిట్ట కథ ఉంది, చెప్తా వినండి. దానికి ఒక పిట్ట కథ ఉంది. మొన్న డిబేట్ ఉంటే చెప్పబోతుంటే మీరు నా టైం ఇవ్వాలా, వారించారు, అది అయిపోయింది ఆ రోజు. ఇప్పుడు చెప్తా వినండి. మళ్ళీ ఇప్పుడు మాట్లాడు. వీళ్ళు మోడీ గారు సరదాగా వెళ్ళాలా అంటే కాదు సార్, అది మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడుకుందాం. ఎందుకంటే అది ఒక అవుట్లైన్ చెప్పి వదిలేస్తాం. ఆంధ్రప్రదేశ్ లో ఈ 3 పార్టీలు కలిసి ఎలా పోటీ చేసి మరి అధికారాన్ని చేజెక్కించుకున్నాయో, తెలంగాణలో మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోసి బీఆర్ఎస్ ని మూలకు నెట్టి అధికారం రావాలంటే మరి పవన్ కళ్యాణ్ గారి సినిమా గ్లామరు, అట్లాగే చంద్రబాబు నాయుడు గారికి ఎంతో కొంత మిగిలిన ఓటు షేర్ 13% ఓటు షేర్ అని చెప్పుకుంటున్నారు. దాన్ని ఉపయోగించుకొని ఈ 2 ఏళ్ల కాలంలో ఇక్కడ మీరు యాక్టివిటీస్ స్పీడప్ చేయండి. మన అధికారం మన ఎన్డీఏ 3 పార్టీలు తెలంగాణలో కూడా మన ప్రభావం చూపించి అధికారాన్ని కైవసం చేసుకుందాము అనే స్ట్రాటజీ మీద నరేంద్ర మోడీ గారు చక్కగా పర్సనల్ గా మరి ఆతిథ్యాన్ని స్వీకరించి డిస్కస్ చేసి వచ్చారు సార్. ఇదే ఫ్యాక్ట్, ఇదే చర్చ జరుగుతా ఉంది అంతా హైదరాబాద్ అంతా కూడా. సో అది దాని కదా. ఇప్పుడు నేనేమంటున్నాను, చివరిగా నా కన్క్లూజన్ పాయింట్ ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ పవన్ కళ్యాణ్ గారు, ఎన్డీఏ బీజేపీ వీళ్ళు అదానీ ఇష్యూని కనుక ఇవాళ అక్కడ అమెరికాలో క్లోజ్ అయింది కాబట్టి ఇండియాలో, ఆంధ్రప్రదేశ్ లో ఏం జరిగిందనేది, జరగకపోతే జరగలేదని నిరూపించండి, జరిగితే ఏం జరిగిందో ప్రజలకు చెప్పండి. ఎందుకంటే మీ బాబు గారు సొత్తు కాదు, ఇది ప్రజల సొత్తు. ప్రజా ధనాన్ని లంచాల రూపంగా ఈ రకంగా వేల ఎకరాలు ఇచ్చేసి మరి అతన్ని ఈ దేశంలోనే ఒక సామ్రాజ్యాన్ని, వ్యాపార సామ్రాజ్యాన్ని మరి నిర్మించే దిశగా ఈ ప్రభుత్వాలు సహకరిస్తున్నాయి. కాబట్టి మీరు నిజాలు తేల్చండి. మీరు గనక ఆ కేసుల్ని ఏం జరిగిందో, అదాని ఏం చేశాడో ఆంధ్రప్రదేశ్ లో మీరు గనక ప్రజలకు చెప్పకపోతే
భవిష్యత్తులో ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి కేసుల గురించి మాట్లాడే అర్హత మీకు ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారి కేసులు మాట్లాడే అర్హత భవిష్యత్తులో ఉండదు. ఇంకెవరో మాట్లాడకూడదు, డిబేట్ లో వచ్చినా కానీ బయట అయినా కానీ. ఇది కాంగ్రెస్ పార్టీ నుంచి మేము కోరుతా ఉన్నాం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. బాజీ గారు, శేఖర్ రెడ్డి గారు, రమేష్ గారు అండ్ వర్పసా గారు, ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టేట్ 20 City 24 సార్.